అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో. ఏం చేయనండి, శ్రావణ మాసం వచ్చేస్తుంది, వరలక్ష్మి పూజకి సంబంధించిన పనులు ముందు నుంచే చేసుకుంటాం కదండి. ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ దాంట్లో భాగంగానే వీడియో పెట్టడం అవ్వట్లేదు. అయితే వరలక్ష్మి పూజ అనగానే ముందుగా మనం ఆడవాళ్ళం ఇంట్లో అయితే అంతా ఇంత హడావిడి చేయము. చీరలు, నగలు, దానికి సంబంధించి పూజ దగ్గరికి సంబంధించిన ఇవన్నీ తీసుకుంటాం కదా. లాస్ట్ ఇయర్ అయితే నేను మీషోలో జర్మన్ సిల్వర్ ఎలిఫెంట్స్ ఒకటి, బౌల్ ఒకటి, ఫ్లవర్ డెకరేషన్కి బౌల్ ఒకటి తీసుకున్నానండి. వీడియో కూడా చేశాను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పూజ వీడియోలో, మీరు చూస్తే తెలుస్తుంది. దాంతోపాటు బ్యాక్ డ్రాప్ ఇలా చాలా తీసుకున్నాను. అయితే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్తదైతే తీసుకుంటాను. కొత్తదంటే చీర, రూపు ఇవి కాకుండా నాకు అమ్మవారిని నాకు నచ్చినట్టు నేను డెకరేట్ చేసుకోవడానికి ఏదో ఒకటి తీసుకుంటానమాట. అందులో భాగంగానే ఈసారి అయితే స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారినే తెచ్చుకున్నానండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది నేను ఒకరి దగ్గర చూసి అన్ని పేజ్లో అంటే మీషోలో, అమెజాన్లో అన్నిట్లో సెర్చ్ చేసిన తర్వాత నాకైతే ఇది దొరికింది. చాలా చక్కగా ఉన్నారండి అమ్మవారు, చాలా అందంగా కూడా ఉన్నారు. చూడండి, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి, చాలా అందంగా కూడా ఉన్నారు. ఈ అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని తెచ్చుకున్నామంటే అమ్మవారిని కూర్చోబెట్టడానికి చిన్న ఆసనం ఉండాలి కదా. అలా ఆసనానికి సంబంధించి చిన్న పీటను అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీట అనమాట. ఇదిగోండి, ఇలా మీషోకి సంబంధించినవి అంటే పూజ దగ్గరికి డెకరేషన్కి సంబంధించినవి కొన్ని వస్తువులు అయితే తీసుకున్నానండి. రీజనబుల్ ప్రైజే, పెద్దంత రేట్లు ఏమి కాదు. అన్నీ ఒకసారి తీసుకోలేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇవన్నీ అయితే ఇవాళ మీతో అయితే షేర్ చేస్తానండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే అమ్మవారి డెకరేషన్కి నేను లాస్ట్ ఇయర్ బ్యాక్ డ్రాప్ ఒకటి తీసుకున్నాను. కానీ అది నేను అమ్మవారిని ఎక్కడ పెట్టుకుంటానో ఆ ప్లేస్కి అయితే నాకు సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వక ఇంకా అది ఇంకా మాకు ఎలాగో షాప్ కాబట్టి షాప్లో పెట్టేశాను. ఇది మళ్ళీ నేను తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ అయితే వినాయకుడిది తీసుకుంటే ఈసారి అయితే లక్ష్మీదేవి అమ్మవారు కూర్చున్నట్టు తీసుకున్నానండి. ఇది నేను పిక్ యాడ్ చేస్తాను సైడ్కి, మళ్ళీ ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, లాస్ట్ ఇయర్ వినాయకుడు అని చెప్పాను కదా, ఈ ఇయర్ అయితే అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటారండి. ఇదిగోండి, మీకు కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇలా అమ్మవారు కూర్చున్నట్టు ఉండి అటు ఇటు అరటి చెట్లు ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇలా వచ్చింది. ఇది బ్యాక్ అమ్మవారిని డెకరేషన్ ఎక్కడైతే పూజ చేసుకుంటామో వెనకాల డెకరేషన్ కోసం అయితే ఇది తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ది కూడా ఉంది, అది వినాయకుడు చెప్పాను కదండి. నేను తీసుకున్న ప్లేస్కి, నేను ఎక్కడైతే దేవుణ్ణి పెట్టుకుంటానో ఆ ప్లేస్కి అయితే అది సెట్ అవ్వలేదని మళ్ళీ ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ కోడ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి వేసుకోవడానికి గాజుల మాల అండి. గాజుల మాల చిట్టి గాజుల మాల మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే నా దగ్గర విడిగా గాజులు ఉన్నాయి. ఆ విడి గాజులతోనే అమ్మవారికి అష్టోత్తరం అది చెప్పుకుంటాను. సరే, ఎలాగో మనం డైరెక్ట్గా గాజులు విడిగా కొన్ని మనం చేసుకున్నా అంతే కాస్ట్ ఉన్నాయి. చిట్టి గాజుల మాల కూడా అంతే కాస్ట్ ఉందని చెప్పి నేను తీసుకున్నాను. చిట్టి గాజుల మాల మనం ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోకి కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం పెద్ద ఫోటో ఉన్నా సరే సరిపోతుంది, చిన్న ఫోటో ఉన్నా సరే కొంచెం పెద్దది అవుతుంది. కాబట్టి మనం ఏ ఫోటో కన్నా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇందులో గ్రీన్, రెడ్, ఎల్లో, రెడ్లోనే 2 కలర్స్ ఉన్నట్టున్నాయి. అలాగా 3-4 కలర్స్తో అయితే చిట్టి గాజుల మాల అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 159 రూపీస్ అండి. దీని కోడ్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒకసారి చూడండి. కాస్ట్ వచ్చేసి 159, కోడ్ ఇస్తున్నాను మీషోలో. ఎవరికైనా కావాల్సితే తీసుకోండి. ఒకవేళ కోడ్ సెర్చ్ చేసినా రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది పిక్ యాడ్ చేసినా అక్కడ వచ్చేస్తాయి కదండి. చిట్టి గాజుల మాల పెద్ద ఫోటోకైనా సరిపోతుందండి, చాలా బాగుంది. ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు అమ్మవారి ఫోటోకి వేసుకుంటే మాత్రం చాలా మంచిది, చక్కగా ఉంటుంది అనమాట. చిట్టి గాజులతో ఎలాగో అష్టోత్తరం చెప్తాం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి మాల తక్కువ ప్రైస్లో వచ్చిందని చెప్పి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దగ్గర అంటే దీపారాధన చేసినప్పుడు మనము దీపారాధన కుందులు కొంచెం హైట్లో పెట్టాలనుకుంటే హైట్లో పెట్టడానికి, లేకపోతే మనం పసుపు వినాయకుడిని చేస్తాము, గౌరీదేవిని చేస్తాము, చిన్న తమలపాకేసి పీట మీద పెట్టడానికి, అంటే దేవుడి దగ్గర అందంగా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నానండి. చిన్న చిన్న పీటలు మనం ఏ పర్పస్ అన్నా యూస్ చేసుకోవచ్చు వీటిని. నేనైతే లక్ష్మీదేవి
అమ్మవారి చిన్న విగ్రహం ఉంది, దాని పక్కన చిన్న ఏనుగులు పెట్టడానికి, లేకపోతే అమ్మవారి పక్కన ఇంక నైవేద్యం ఏమన్నా కొంచెం కొంచెం పెట్టుకోవడానికి పీట మీద ఇలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న పీటలు వచ్చేసి 6 పీటలు వచ్చినాయండి. ఇది లోపల వుడ్డే, ఇది చిన్న పీటల లోపల. ఇదిగోండి ఇలాగ అమ్మవారి ఫోటో ఎదురుగా దీపారాధన చేసుకోవడానికి, దీపారాధన కుందులు పెట్టుకోవడానికి వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇవి 6 పీటలు వచ్చేసి 206 రూపాయలండి. కోడ్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇవైతే నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించినాయండి. చూడడానికైతే చాలా బాగున్నాయి. మీకు ఇక్కడ క్లియర్గా లేకపోతే లాస్ట్ నేను మళ్ళీ పిక్స్ యాడ్ చేస్తాను, లేకపోతే చిన్న వీడియోలాగా మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ కూడా. నాకైతే చాలా బాగా అనిపించినాయి, పూజ దగ్గర పెట్టుకోవడానికి అందంగా ఉంటాయి అనిపించినాయి. ఇవైతే 6 పీటలు సెట్ అండి, చిన్న చిన్న పీటలు. లేకపోతే చిన్న చిన్న బాబా విగ్రహాలు ఉంటాయి, అమ్మవారి విగ్రహాలు డైలీ దేవుడి దగ్గర ఉంచేసుకుంటాము. లేకపోతే అన్నపూర్ణాదేవి విగ్రహాలు, కామాక్షమ్మదేవి ఇలా డైలీ పూజ దగ్గర ఉంచుకుంటాం కాబట్టి వాటిని కొంచెం హైట్కి సరిపోయేలా ఉండాలన్నా డైలీ దేవుడి దగ్గర అయినా మనం పీటలు పెట్టేసుకొని ఆ విగ్రహాలని కొంచెం పైకి కనిపించేలాగా హైట్లో పెట్టుకోవచ్చండి. ఇదిగోండి ఈ 6 పీటలు 206 రూపీస్కి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన పీటలేమో అవి వుడ్ అని చెప్పాను కదా, ఇవి మార్బుల్తో చేసినాయండి. ఇవి 3 పీటలు సెట్. ఇవి ఎందుకు తీసుకున్నానంటే, నేను స్టార్టింగ్లో ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని చూపించాను కదా, కేవలం అమ్మవారిని పెట్టడానికి తీసుకున్నాను అనమాట. కరెక్ట్గా నేను తీసుకున్న విగ్రహానికి ఈ పీటకి అమ్మవారిని కూర్చోబెట్టడానికి కరెక్ట్గా సెట్ అయింది. దీంతో ఇవి 3 సెట్ అండి. ఒకటేమో స్క్వేర్ షేప్లో వచ్చింది, ఇవేమో ఇదిగో 2 చిన్నవేమో ఇలా వచ్చినాయి అనమాట. ఇది 3 సెట్ కలిపి, అంటే ఇందాక అవి వుడెన్ కాబట్టి కొంచెం కాస్ట్ తక్కువలోనే వచ్చినాయి. ఈ 3 సెట్ అంటే ఈ 3 పీటలు మార్బుల్తో చేసినాయి కాబట్టి 268 అయితే పడిందండి. దీని కోడ్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, ముందు ఒక్కసారి ఇవి చూడండి. నాకైతే చాలా చక్కగా నచ్చినాయి. నేను కేవలం ఇవి తీసుకుంది అమ్మవారి విగ్రహాన్ని తీసుకున్న తర్వాత, అమ్మవారి విగ్రహాన్ని ఇలా కింద పెట్టడం కంటే చక్కగా దీనికి తగ్గట్టు చిన్న పీట ఏదైనా బాగుంటుంది, చిన్న ఆసనం ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పి సెర్చ్ చేస్తే నాకు ఇవైతే కరెక్ట్గా దీనికి సెట్ అవుతాయి అనిపించింది. నా దగ్గర ఏంటంటే చిన్నవి వెండి ఏనుగులు ఉన్నాయి, దాంతోపాటు జర్మన్ సిల్వర్ కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి. ఏవి సెట్ అయితే అవి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోబెట్టి అటు ఇటు ఏనుగులను పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి ఇవైతే తీసుకున్నాను నేను. 268 రూపీస్కి ఇవి 3 పీటలు అయితే, ఈ 3 పీటలు అయితే వచ్చినాయి. ఇదిగోండి ఇవి వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇవి కిందేమో చిన్న చిన్న స్టాండ్స్తో మంచి డిజైన్తో అయితే ఈ 3 పీటలు ఉన్నాయి. వీటిని కూడా నేను క్లియర్గా అయితే వీడియో తీసి లాస్ట్ని యాడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. చాలా రీజనబుల్ ప్రైస్ అనే అనిపించింది నాకైతే. ఫైనల్గా నాకు నచ్చింది, నేను అసలు ఇవన్నీ తీసుకోవడానికి కారణం ఈ లక్ష్మీదేవి అమ్మవారండి. ఈ అమ్మవారిని తీసుకున్న తర్వాత ఇక మనము తెలియదు ఏముంది, ఒక్కదానికోసం వెళ్తే మిగతావన్నీ చూసుకుంటాం కదా, అలా అలా సెర్చ్ చేసుకుని ఒకటి తీసుకున్న తర్వాత మిగతావి అలా అన్నీ ఒక్కసారి కాకుండా ఒక్కొక్కసారి అయితే తీసుకున్నాను. ఇదిగోండి అమ్మవారి విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. ఈ విగ్రహము ఇది అమ్మవారిది తీసుకున్నప్పుడు మాత్రం మీషోలో చాలా కాస్ట్లో ఉన్నాయండి. ఒకటేమో 200లో ఉన్నాయి, 3లో ఉంది, 4లో ఉంది, 6లో ఉంది. 6 వరకే లాస్ట్ అనుకుంటున్నాను. నేను తీసుకుందైతే 606 రూపీస్ అండి. అంటే 400లో 200లో కూడా మరి అది పెయింటింగ్ అది మనకు కరెక్ట్ షైనింగ్ ఉంటుందో లేదో, లేకపోతే సైజ్ ఎలా ఉంటుందో, మనం తీసుకున్నది ఇంకా మంచిదే తీసుకోవాలని చెప్పి నేనైతే 600 అయితే పిక్ చేసుకున్నాను. మీకు కోడ్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను. కరెక్ట్గా ఈ కోడ్తో అయితే తీసుకున్నట్టయితే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా వస్తుందండి. 400 రూపీస్ అంటే కొంచెం ఫేస్ మీద బాడీకి ఏదైతే గోల్డ్ కలర్ ఉందో అమ్మవారి ఫేస్కి కానీ లేకపోతే హ్యాండ్స్కి కానీ అది కరెక్ట్గా రాదనిపించింది నాకు. సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుందేమో అనిపించి నేను ఇదైతే పెట్టుకున్నాను. కరెక్ట్గా వీడియోలో ఎలా ఉందో అమ్మవారి విగ్రహం అయితే అలాగే ఉందండి, చాలా చక్కగా ఉంది. కోడ్ యూజ్ చేసుకుని అయితే అమ్మవారి విగ్రహాన్ని మీరు తీసుకోవచ్చు. లాస్ట్ నేను ఇంకొక పిక్ అయితే అమ్మవారిది యాడ్ చేస్తాను. ఇదేంటంటే చిన్న చిన్న పీటలు వచ్చినాయి కదండి, వాటికి చిన్న దండలాగా కిరీటంలాగా ఇచ్చారు. ఇదిగోండి మార్బుల్ పీటలు అని చెప్పాను కదా, వీటిపైన డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. చక్కగాను మనం తీసుకున్న లక్ష్మీదేవి అమ్మవారికి ఈ పీటలకి సెట్ అయిందని చెప్పాను కదా, మీకు ఇందాక సరిగ్గా కనిపించలేదని మళ్ళీ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ పీటలకి అయితే డిజైన్ ఇలా వచ్చింది. ఇవి చెప్పాను కదండి 268 రూపీస్ ఇవి. ఇదిగోండి చిట్టి గాజుల మాల అనమాట. ఇది కూడా మీకు క్లియర్గా పెడుతున్నాను నేను. చిట్టి గాజుల మాల కూడా 158 చెప్పాను కదండి. ఇదిగోండి ఇది కూడా క్లియర్గా అయితే ఇంత పెద్దది వచ్చిందండి. పెద్ద ఫోటోకైనా సరిపోతుంది, చిన్న ఫోటోకైనా సరిపోతుందన్నమాట. ఇదిగోండి దీపారాధన కుందులు పెట్టుకోవడానికి పీటలు అని చెప్పాను కదా, ఇవి చక్కగా గోల్డ్
ప్రింట్తో వచ్చినాయండి. పైనేమో షైనింగ్ వచ్చింది. ఇవి కూడా మీకు ఇందాక కనిపించకపోతే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇదైతే చాలా రీజనబుల్గా ఉంది. ఈ ప్రైస్ అయితే నాకు బాగా రీజనబుల్గా వచ్చిందనిపించింది. ఓన్లీ 206 రూపీస్ అండి. 6 పీటలు వస్తాయన్నమాట, చిన్న చిన్నవి. వీటికి చిన్న కిరీటం, బాబా కిరీటం ఒకటి, చిన్న అమ్మవారి మెడలో వేసుకోవచ్చు, లేకపోతే బాబా మెడలో వేయడానికి చిన్న దండ లాంటిది ఒకటి ఇచ్చారు. మీకు ఇందాక చూపించాను కదా నేను. ఇదిగోండి ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా కూర్చోబెట్టి పీటలు అయితే ఇదిగో అటు ఇటు ఇలా సెట్ చేసుకున్నానండి. చెప్తున్నాను కదా, ఇక్కడ వెండివి కానీ లేకపోతే జర్మన్ సిల్వర్లో ఏనుగులు ఉన్నాయి. అమ్మవారి సైజుకి బట్టి ఏవి సెట్ అవుతాయో చూసుకుని ఆ రోజు పూజలో అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ పూజకి సంబంధించిన వస్తువులు, అమ్మవారి విగ్రహం, ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.